మన డిఎఫ్ఓ గారు అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను లాస్ట్ 10 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ పుణ్యక్షేత్రం గ్రామంలో ఈ వలస పక్షులకు మనం ఏదైనా మంచి ఒక ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పక్షులకి ఇంకా కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి పేరు ప్రఖ్యాతులు పెంచడానికి ఉంటుంది. అలాగే విదేశాల నుంచి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి పక్షులు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం మంచిది అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గురించి ఆలోచించినప్పుడు అసలు ఈ గ్రామానికి పుణ్యక్షేత్రం అని పేరు ఎందుకు వచ్చింది అనేది ఆలోచించినప్పుడు నాకు వచ్చింది ఏంటంటే, ఏమి పుణ్యం చేశారు ఈ గ్రామస్తులు, ఎక్కడో దేశ విదేశాల నుంచి పక్షులు వచ్చి ఎక్కడికో వచ్చి పురుడు పోచుకొని పిల్లలతో సహా మళ్ళీ వాటి యొక్క స్థానాలకు పోయి ఎడతన్నాయనంటే ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పారు, ఒక ఆడపడుచులా చూస్తారు అన్నారు. కాదు, వచ్చే పక్షులన్నీ కూడా నిజంగా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆడపడుచులే. ఇక్కడికి వస్తేనే పుట్టింటిలో అమ్మగారింట్లో దర్జాగా ఆ యొక్క పిల్లల్ని వాయి కని వాటిని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు తయారు చేసుకుని పిల్లలతో సహా వారు ఇంకొక డేట్ కూడా చెప్పారు, కార్తీక పౌర్ణమి ఉన్నారు మళ్ళీ కాపురానికి వెళ్ళిపోతున్నాయి ఆ దేశానికి. ఏమి పుణ్యం రా ఈ పుణ్యక్షేత్రం ప్రజలందరికీ చూడండి, ఒకసారి ఆలోచించండి. అందుకేనేమో బహుశా మన పెద్దలకి పుణ్యక్షేత్రం పేరు పెట్టారేమో నాకు తెలియదు కానీ అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈ పక్షులకి సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల రాను కొంత తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అయినా సరే ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మీ గ్రామం మీద ఉన్నటువంటి మమకారం, నమ్మకం, మా పుట్టింటికి వెళ్తున్నాము, మా పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మా బిడ్డను తీసుకుని మళ్ళీ మా యొక్క సొంత ప్రదేశానికి వెళతాము అనే నమ్మకంతో అంత దూరం నుంచి ఇంత దూరం వాటి తరాలు మారిపోతున్నాయి. కొత్త తరాలకు మళ్ళీ అది సేమ్ అది సర్క్యులేట్ అవుతుంది. అలా మారుకుంటే ఇక్కడికి వచ్చి గ్రామం వచ్చినప్పుడు దీన్ని ఒక అద్భుతంగా తయారు చేయాలి అని డిఎఫ్ఓ గారు చెప్పినప్పుడు, సరే ఏం చేసినా సరే ఏదో చాలామంది నాయకులు ఏదో మొదలు పెడుతున్నారు వదిలేస్తున్నారు, అలా కాకుండా డిఎఫ్ఓ గారు మనం సాలిడ్గా ఒక మంచి ప్లాన్ తయారు చేసుకుందాం, కొంచెం ఖర్చు ఎక్కువైతే ఏదో స్కీమ్లో నుంచి పెట్టుకుందాం, మనం డెవలప్ చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది. అది టూరిజం నుంచో లేకపోతే ఎంపీ నిధుల నుంచో, ఎంపీ లాడ్స్ నుంచి కానీ, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే దాని అవకాశాన్ని బట్టి రుణా నుంచి కానీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు మనం యూటిలైజ్ చేసుకొని ఫండింగ్ వచ్చే విధంగా చేద్దాం, ఒక మంచి ప్లాన్తో మనం వెళదాం అని అనుకున్నప్పుడు అదొక ఫైనల్గా మంచి ప్లాన్ వచ్చింది. మీ గ్రామం ఖచ్చితంగా ఈ యొక్క పేరు చాలా కాలం ఉంటుంది. అంటే ఇప్పటికే మీకు చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి పక్షులన్నీ మీ గ్రామం వస్తాయి. ఇంకా అద్భుతంగా దాన్ని తయారు చేసి ఒక వాకింగ్ ట్రాక్, ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుని వాకింగ్ చేయాలంటే తార్ రోడ్ సెలెక్ట్ చేసుకున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, బళ్ళు గుద్దేస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు ఈ వాకింగ్ ట్రాక్ మీద శుభ్రంగా వాళ్ళు వాక్ చేయొచ్చు, పక్షులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ట్రాక్ మీద నుంచి చూస్తే ఒక పక్కన చెరువు, ప్రశాంతమైన వాతావరణం, బాగుండే విధంగా వాకింగ్ చేసుకునే విధంగా ఉంది. రెండోది చిన్నపాటి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఒక చిల్డ్రన్స్ జిమ్ కమ్ పార్క్ కింద ఓ డిజైన్ చేశారు. అలాగే దాని ఆఫీసు, తన గేటు, మెయిన్ ఏంటంటే గేటు డిఎఫ్ఓ గారు బ్రహ్మాండంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఆ గేట్ చూడగానే ఎక్కడి నుంచి వచ్చేవాడైనా సరే ఇది ఎక్కడుందో ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలని అనిపిస్తుంది. అద్భుతంగా తయారు చేశారు. అలాగే పక్షులు ఉండడానికి కూడా అది ఒక ఏర్పాట్లు చేశారు. అద్భుతమైనటువంటి ప్లాన్ తయారు చేశారు. ఖచ్చితంగా ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి మీ గ్రామానికి, నన్ను మీరు గ్రామస్తులందరూ గెలిపించారు కాబట్టి మీ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నాకు కూడా ఉంది. అందులో భాగంగా ఈ యొక్క పక్షులకి కావలసినటువంటి చెరువుని, ఈ ఊర చెరువుని అభివృద్ధి చేసుకుందాం. అందరూ సహకరించండి. అందరూ సహకరించినట్లయితేనే జరుగుద్ది. ఇప్పటికీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. 33 kV లైన్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ చేయాలని చెప్పాము. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ప్రాసెస్ అంతా తీసుకుని మనం ఒక 1 year 1.5 yearలో పుష్కరాల నాటికి పూర్తిగా ఇది కంప్లీట్ చేద్దాము. దీన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్దాము. పబ్లిక్లో తీసుకెళ్ళి పుష్కరాలకు వచ్చే భక్తులు ఎవరైతే గోదావరిలో స్నానం ఆచరించడానికి పుష్కరాల నిమిత్తం వస్తారో వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రం వచ్చి కూడా ఇది ఎక్కడుందో చూసి వెళ్ళే విధంగా కూడా మనం ప్లాన్ చేద్దాం. ఆ టైంలో పక్షులు కూడా వచ్చేస్తాయి. ఆ టైంలో పక్షులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు పక్షులు వచ్చేస్తాయి. పక్షులు కూడా వస్తాయి కాబట్టి చూసి వెళ్తారు. అప్పుడు మనం యుద్ధ ప్రాతిపదిక మీద కానీ డిఎఫ్ఓ గారు అయితే పూర్తిగా ఉన్నారు. వారు
వీక్లో 7 days పనిచేయడానికి ఉన్నారు, రోజులో 24 hours కూడా వర్క్ చేసి దీని మీద దృష్టి పెట్టి చేయాలన్న తపంతో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారికి కూడా సహాయంగా ఉండి తోడుగా ఉండి అది పూర్తి చేద్దాం. అలాగే ఎంఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి సర్వే చేసి ఒక మార్కింగ్ అనేది ఒకటి వేసాను మేడం, పక్కాగా ఒకసారి మార్క్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా పబ్లిక్ నుంచి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఉండదు. పనులు మళ్ళీ అప్పుడు వచ్చి నాది కలిసిందని వాళ్ళు చెప్పడం లేదా ఏదైనా ఉండదు. ఈ గుడి వరకు డిస్టర్బ్ అవ్వకుండా మిగతా దాని ప్రకారం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒకసారి సర్వే చేసి ఇవ్వండి. ఎంపీటీఓ గారు మీరు కూడా దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు డిలే చేయకుండా మీరు కూడా ఇవ్వండి. సర్పంచ్ గారు మీకు కూడా మంచి పేరు వస్తుంది. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.